ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరం నమోదైందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మంచి ఫలితాలకు అధ్యాపకుల కృషే కారణమని అధ్యాపకులను కొనియాడారు లోకేష్. ఉత్తీర్ణత కాని విద్యార్థులు ధైర్యాన్ని కోల్పోకుండా ఈ ఓటమినే పునాదిగా మలుచుకొని మళ్లీ కష్టపడి విజయం సాధించాలని ఆశించారు. గతానికి భిన్నంగా ఎటువంటి మీడియా సమావేశం లేకుండానే ఆన్లైన్లోనే ఫలితాలను విడుదల చేశారు. తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ ఫలితాలను అందజేశారు. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్లో 70%, సెకండ్ ఇయర్లో 83% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు కంటే బాలికలదే ఉత్తీర్ణత శాతం అధికంగా వచ్చింది. గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం ఫలితాల్లో మెరుగైన మార్పులు కనిపించాయి. గతేడాది కంటే ఫస్ట్ ఇయర్లో 3%, సెకండ్ ఇయర్లో 5% మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో రెండింటిలోనూ కృష్ణా జిల్లాదే అగ్రస్థానం. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో చివరి స్థానంలో చిత్తూరు జిల్లా, సెకండ్ ఇయర్ ఫలితాల్లో చివరి స్థానంలో అల్లూరు జిల్లా నిలిచింది.